స్వాగతం. నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి గట్టుపై జరిగిన జాతరలో ఈ నెల 18 రోజు ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్యన జరిగిన ఘర్షణలో దాడులు జరగడం పెద్ద ఇష్యూగా మారింది. ఈ క్రమంలో 2 రోజుల తర్వాత ఆ ఘటనలో ఒక శిశువు మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో శనివారం రాత్రి బహుజన సమాజ్ పార్టీతో పాటు ఇతర బీసీ సంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలో దాదాపు 4 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం రోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిలతో పాటు పలు ప్రజాసంఘ బీఎస్పీ ప్రజా సంఘాల నాయకులు నాగర్ కర్నూల్ పట్టణంలో ఆందోళన నిర్వహించారు. నాగర్ కర్నూల్ డిఎస్పీ కలిసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నాగర్ కర్నూల్ డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేశామని, వారిని అదుపులోకి తీసుకున్నామని, అరెస్ట్ కూడా చేశామని కూడా వివరణ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నా లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు. ఆయన పేరు ఇళ్ళ లేదు, వెరిఫై చేస్తాం అసలు అతను ఉన్నాడా లేదా. 4 తీసుకొచ్చిన 3 అయితే ఇప్పుడు మనకి ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపార్టెంట్ పర్సన్ 4 అనుకొని తీసుకొచ్చినాం. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. 3ని కూడా మేము ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. 18వ తారీఖు రోజు భక్తులు అందరూ కూడా దేవుని దర్శనం చేసుకున్నటువంటి క్రమంలో ఈ కుమ్మెర గ్రామానికి చెందినటువంటి సాకలి కులస్తులు కొంతమంది దర్శనం చేసుకోవడానికి పోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ శ్రీనివాస్ రెడ్డి అనేది క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారు. క్యూ లైన్ మెయింటైన్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళని జరగమని చెప్పేసి చేయబట్టి కొంచెం పుష్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగి ఒకరికొకరు బూతులు తిట్టుకున్నారు. అందరు కలిసి బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు లేడీస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సాకల కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్గా వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోళ్ళని ఊర్లో కూడా చాకలోళ్ళు అనుకుంటారు, మనం కూడా చాకలోళ్ళం అని అనుకున్నాము. మనకు కూడా వాళ్ళు ఆమె ఎస్సీ అనే విషయం మనకు తెలియదు. ఈ చాకలి గణేష్ అనే అతను అక్కడికి వచ్చి ఏమైందని భార్యని అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే ఇట్లా శ్రీనివాస్ రెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూతు మాటలు తిట్టిండని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిండంటే ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మా భార్యని, మా అమ్మని, మా అక్కని ఎందుకు బూతులు తిట్టినావు అని చెప్పేసి అడిగాడు. అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డికి తర్వాత ఈ చాకలి కులస్తులకు మధ్యలో గొడవ జరిగి స్కాపులు జరిగి ఒకళ్ళని కొట్టుకున్న క్రమంలో ఎవరో వీళ్ళ దాంట్లో ఒక రాయి తీసుకుని కొడితే హెడ్ ఇంజరీ అయింది. శ్రీనివాస్ రెడ్డికి హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇద్దరు కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. 2 పార్టీలు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఇద్దరు కూడా చెరొక కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఏమో సాకలోళ్ళు రాయి తీసుకుని కొట్టితే నా తల వలిగిందని ఒక దరఖాస్తు ఇచ్చారు. దాని మీద ఒక కేసు నమోదు చేసిన. ఈ సాకలోళ్ళు ఏమో నన్ను బూతులు తిట్టిరు, చేతులతో కొట్టిరని ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి క్రమంలో అది కూడా ఒక కేసు జీడీ ఎంటర్ చేసేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్న తర్వాత అది అక్కడికి అయిపోయింది. చిన్న ఇష్యూ కదా, మ్యాటర్ చిన్న ఇష్యూనే, సరే సబ్సైడ్ అయిపోతుంది. ఊళ్ళో పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకుంటారు. 2 రోజులు పోతే ఊళ్ళో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనం అందరం కూడా అనుకున్నాం. సబ్సిక్వెంట్గా ఇది ఏమైందంటే నిన్న ఉదయం ఆ చిన్న పాప చనిపోయింది. వాళ్ళు ఆ రోజు కొట్లాట వల్ల చనిపోయింది, పలానా వాళ్ళ మీదే మాకు అనుమానం ఉందని చెప్పేసి వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చినప్పుడు మేమేం చేసినామంటే కేసు నమోదు చేసినాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత డెడ్ బాడీని ఎస్ఐ గారు, సిఐ గారు, నేను 3 కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేసినాం. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్కు కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మేమేం చెప్పినామంటే ఇది పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయి న్యాచురల్ డెత్తా లేకపోతే ఏమన్నా వీళ్ళు స్కఫుల్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలి చనిపోయిందా
అనేటటువంటిది డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ అట్లేదని ఉంటే మనం మర్డర్ కేసు కూడా పెట్టి రిమాండ్ చేస్తామని చెప్పినాం. అయిన తర్వాత ఇది అక్కడికి వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. పోస్ట్ మార్టం చేయించినాం. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత సమ్ విలేజ్ పాలిటిక్స్ వల్ల అది రాత్రి సిచ్యువేషన్ అంతా కూడా ఎగ్జాగరేషన్ చేసినారు. ఎగ్జాగరేషన్ చేసి విశారదన్ మహారాజు తర్వాత ఇంకా కొంతమంది బీఎస్పీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మళ్ళీ మాకు ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మళ్ళీ కేసు కావాలి సార్ అంటే, సరే మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, దాని ప్రకారం మీకు కేసు చేస్తామని చెప్పేసి రాత్రి అందరినీ కూడా తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు మీద మళ్ళీ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు ఏంటంటే మమ్మల్ని చేతులతో కొట్టిరు, బూతులు తిట్టిరు, చంపడానికి ప్రయత్నం చేసిరు, ఐరన్ రాడ్లు తీసుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిరు. అదేవిధంగా ఈ అమ్మాయి యాక్చువల్గా మాకు శాఖలోనే తెలుసు, ఎస్సీ కులస్తురాలని తెలియదు. రాత్రి ఈమె ఎస్సీ కులస్తురాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి మళ్ళీ ఒక కేసు నమోదు చేసి ఈరోజు ఒక 4 వ్యక్తులు తీసుకొచ్చినాం. వాళ్ళ 4గురిని కూడా రిమాండ్ చేస్తాం. ఈ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఇంకా ఫర్దర్ ఏదైనా ఉంటే కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారంగా ఏదైతుందో అది పద్ధతి ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కేసును ఫైనలైజ్ చేస్తాం. దీంట్లో అనవసరమైనటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే కుల సంఘాల వ్యక్తులు కానీ ఎవరు కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి ఈ మేము చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్కు ఆటంకం కలిగించవద్దు. అదేవిధంగా ఈ రాస్తారోకులు కానీ ధర్నాలు కానీ చేసి ఈ ప్రజాశాంతికి కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇబ్బందులు కలిగేయవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి ఏదైనా చేస్తే మాత్రం అటువంటి వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు ఇళ్ళ లేదు, వెరిఫై చేస్తాం అసలు అతను ఉన్నాడా లేదా. 4 తీసుకొచ్చిన 3 అయితే ఇప్పుడు మనకి ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇంపార్టెంట్ పర్సన్ 4 అనుకొని తీసుకొచ్చినాం. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. 3 కూడా మేము ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.